హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం లాస్ట్ 10 years ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకర్స్ ఉన్నారు కదా, వాళ్ళ బ్యాక్గ్రౌండ్స్, వాళ్ళ ఏజ్, అలాగే ఎన్ని అటెంప్ట్స్లో వాళ్ళు ఐఏఎస్ సక్సెస్ అయ్యి ఆల్ ఇండియా టాపర్ అయ్యారో చూద్దాం. సో ఈ అనాలిసిస్ ప్రకారం మనకి చాలా మిత్స్ ఉంటాయి కదా, అపోహలు, వాటిని క్లారిఫై చేసుకుందాం. ఎందుకంటే చాలా అడ్వర్టైజ్మెంట్స్లో 1 year సిన్సియర్గా ప్రిపేర్ అయితే సక్సెస్ అయిపోవచ్చు అనే ఆశతో కొన్ని వేల లక్షల మంది ప్రిపరేషన్లో దిగుతూ ఉంటారు. బట్ ప్రాక్టికల్గా ఇది పాసిబులా కాదా అనేది చెప్పడం కన్నా ప్రాక్టికల్గా మనం కంపేర్ చేసుకొని అనాలిసిస్ చేసుకుంటే మనకు క్లారిటీ వస్తుంది. ఆ క్లారిటీ బట్టి మన ప్రిపరేషన్లో బ్రెడ్త్ అండ్ డెప్త్ ఎంత ఉంది అనే దాన్ని బట్టి సక్సెస్ ఆధారపడి ఉంటుంది. ఖచ్చితంగా ప్రిపరేషన్లో మినిమం టైం ఒక 2 to 3 years ఆఫ్ కన్సిస్టెంట్ ప్రిపరేషన్ లేకుండా ఇంత హ్యూజ్ కాంపిటీషన్ని తట్టుకోవడం కష్టం అనేది నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నమాట. లెట్ us గెట్ ఇన్ టు ది స్టాటిస్టిక్స్ ఒకసారి మనం చూద్దాం. పర్టికులర్గా ఈ ఇయర్ 2024 రిజల్ట్స్, 2023 ఎగ్జామ్ ఆదిత్య శ్రీవాత్సవ తిను ఐఐటి ఖరగ్పూర్ నుంచి డ్యూయల్ డిగ్రీ బీటెక్ ప్లస్ ఎంటెక్ డిగ్రీ చేసి 2017 పాస్ అవుట్ అయ్యి ఒక 1 year ఎగ్జామ్ రాసి దాని తర్వాత ప్రిపరేషన్లోకి ఫుల్ టైం దిగిన తర్వాత 25 to 26 yearsలో హీ గాట్ ఇన్ టు ఐపీఎస్. అంటే ఆల్మోస్ట్ 3 to 4 years తను ఫస్ట్ సక్సెస్ అవ్వడానికి టైం పట్టింది. ఈవెన్ దో వీ కన్సిడర్ ఐఐటీస్ నుంచి వచ్చిన వాళ్ళు ఎలైట్ స్టూడెంట్స్ ఉంటారు, చాలా హార్డ్ వర్కింగ్ ఉంటారు, చాలా షార్ప్ ఉంటారు అనుకున్నా కూడా 3 to 4 years పట్టింది. దాని తర్వాత సెకండ్ సక్సెస్ ఇప్పుడు ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ ఐఏఎస్ వస్తుంది. అలాగే 26-27 ఏజ్లో తను సక్సెస్ అయ్యాడు. 21కి గ్రాడ్యుయేషన్ అయితే నౌ తన ఏజ్ 26 to 27 మధ్యలో ఉంది. అలాగే ఇషితా కిషోర్, షీ హ్యాస్ డన్ ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఎకనామిక్స్, బిఏ ఎకనామిక్స్ చేసి ఢిల్లీ యూనివర్సిటీ క్యాండిడేట్ అయినప్పటికీ కూడా తను 26-27 ఏజ్లో తను సక్సెస్ అవ్వడం జరిగింది. అది కూడా థర్డ్ అటెంప్ట్లో తన మిస్టేక్స్ని, ఎర్రర్స్ని కరెక్ట్ చేసుకుంటూ థర్డ్ అటెంప్ట్లో తిను ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ రావడం జరిగింది. ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్. సో ఈవెన్ దో ఆర్ట్స్ స్టూడెంట్ గ్రాడ్యుయేషన్ తర్వాత ప్రిపరేషన్ స్టార్ట్ చేసి జాబ్ వదిలేసి ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన షీ గాట్ ఇన్ టు సక్సెస్ ఎట్ ది ఏజ్ ఆఫ్ 26 and 27. అలాగే 2021 ఆల్ ఇండియా టాపర్ సృష్టి శర్మ, షీ గాట్ సక్సెస్ ఇన్ 25. సో మనం ఒకసారి అర్థం చేసుకోవాల్సింది, తిను బిఏ ఇన్ హిస్టరీ అలాగే ఎంఏ ఇన్ సోషియాలజీ. సో ఈ రెండు బ్యాక్గ్రౌండ్స్ కూడా తనకి సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్లోనూ, అలాగే ఫర్ ఎగ్జాంపుల్ మాస్టర్స్ తీసుకుంటే దానికి ఆప్షన్ల గురించి అని కానీ ఆ మోడ్లో తనకి ఉపయోగపడే ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి తను సక్సెస్ అయింది. సో కొంచెం ఎర్లీగా అనుకోవచ్చు మనం 25లో ఆల్ ఇండియా టాప్ ర్యాంక్ సాధించింది. సో ఇది ఒకసారి నోట్ చేసి పెట్టుకోండి. ఈవెన్ దో ఫ్రమ్ ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ షీ గాట్ ఇన్ టు అట్లీస్ట్ 20 years ఆఫ్ గ్రాడ్యుయేషన్ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ అరౌండ్ 3 to 4 years ఆఫ్ టైం పట్టింది. నెక్స్ట్ శుభం కుమార్ అట్ ది ఏజ్ ఆఫ్ 25 తిను ప్రీవియస్ అటెంప్ట్ రిజల్ట్స్ వచ్చే ముందుసారి ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఆల్రెడీ ప్రీవియస్ అటెంప్ట్లో సక్సెస్ 24 yearsకి హీ గాట్ ఇన్ టు ఇండియన్ డిఫెన్స్ అకౌంట్ సర్వీస్. తను ట్రైనింగ్లో ఉండి నెక్స్ట్ అటెంప్ట్లో హీ గాట్ ఇన్ టు ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, దట్ ఈస్ ఐఏఎస్ ఎట్ ది ఏజ్ ఆఫ్ 25. తను కూడా బీటెక్ ఐఐటి బాంబే నుంచి సివిల్ ఇంజనీరింగ్లో. సో ఒకసారి తిను కూడా ఆఫ్టర్ ఒకవేళ 21 yearsకి గ్రాడ్యుయేషన్ అయిందనుకుంటే అరౌండ్ 3 to 4 years ఆఫ్ టైం అయితే పట్టింది. ప్రదీప్ సింగ్, ఈయనకి ఐఆర్ఎస్ ఆల్రెడీ వచ్చినప్పటికీ థర్డ్ అటెంప్ట్లో ఆల్రెడీ ఐఆర్ఎస్గా వర్క్ చేసినప్పటికీ ఫోర్త్ అటెంప్ట్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవడం జరిగింది అట్ ది ఏజ్ ఆఫ్ 29. సో కన్సిస్టెంట్గా తను ఎప్పటి నుంచి ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేస్తే ఎప్పటికి సక్సెస్ వచ్చింది, ఎప్పటి తను నెక్స్ట్ ఇంకా మళ్ళీ చదవటం అనేది లేకుండా నెక్స్ట్ జాబ్లో కంటిన్యూ అవుతున్నారు అనేది ఒకసారి మనం అర్థం చేసుకుంటే 29కి హిస్ బ్యాక్గ్రౌండ్ ఈజ్ బీటెక్ కంప్యూటర్ సైన్స్. ఇన్ స్పైట్ ఆఫ్ దిస్ 29 వరకు ఆల్మోస్ట్ సక్సెస్ అవ్వడానికి 29 వరకు తను కష్టపడుతూనే ఉన్నారు. అలాగే కనిష్క కటారియా, సో సెకండ్ అటెంప్ట్ బట్ సిన్సియర్ అటెంప్ట్ అనేది ఫస్ట్ అటెంప్ట్ ప్రిపరేషన్ లేకుండా రాసినప్పటికీ సెకండ్ అటెంప్ట్లో సక్సెస్ అవ్వడం జరిగింది. మోస్ట్లీ చాలామంది ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ది ఫస్ట్ సిన్సియర్ అటెంప్ట్. జాబ్ చేసి తర్వాత రిజైన్ చేసి అలాగే ఐఐటి బాంబే నుంచి టెకీ క్యాండిడేట్. తను కూడా వీ హ్యావ్ టు చెక్ అట్ ది ఏజ్ ఆఫ్ 25-26 సక్సెస్ అవ్వడం జరిగింది. సో కన్సిస్టెంట్గా మినిమం వరస్ట్ కేసులో 2 to 3 years ఆఫ్ ప్రిపరేషన్ అనేది ఎంత అవసరం అనేది ఒకసారి మనం ఆలోచిద్దాం. మనందరికీ తెలిసిన మన తెలుగు స్టూడెంట్ అనుదీప్ దురిశెట్టి ఇంతకుముందు ఐఆర్ఎస్
సర్వీస్ నుంచి ఐఏఎస్ సర్వీస్ రావడానికి చాలా కష్టపడొచ్చారు. దట్ టు 5th అటెంప్ట్లో మల్టిపుల్ టైమ్స్ ఫెయిల్ అవుతున్నా రెక్టిఫై చేసుకుంటూ ఎలాగైనా తన ఫుల్ పొటెన్షియల్ని చూపిస్తూ తను లాస్ట్ అటెంప్ట్ అనుకున్న ఆ 5th అటెంప్ట్లో హీ గాట్ ఇన్ టు ఐఏఎస్ విత్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్. తన ఏజ్ అట్ ది ఏజ్ ఆఫ్ 28. ప్రీవియస్లీ ఈజ్ వర్కింగ్, బట్ ఐఏఎస్ రావాలనుకుంటే తను 28 వరకు వర్క్ చేస్తున్నాడు. సో తనకు కూడా మినిమం ఎన్ని ఇయర్స్ పట్టింది అనేది ఒకసారి మీరు ఆలోచించండి. నందిని కేఆర్, షీ ఈజ్ ఆల్సో వర్కింగ్ యాజ్ అన్ ఐఆర్ఎస్ ఆఫీసర్. ప్రీవియస్ అటెంప్ట్లో ర్యాంక్లో ఐఏఎస్ ఐపీఎస్ రాక ఐఆర్ఎస్ తీసుకొని ఐఆర్ఎస్గా వర్క్ చేస్తూ అగైన్ షీ గాట్ ఇన్ టు ఐఏఎస్. ఇన్ హర్ 4th అటెంప్ట్ షీ ఈజ్ ఏ క్వాలిఫైడ్ బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ స్టూడెంట్. సో ఒకసారి మీరు 27 ఇయర్స్ యావరేజ్గా తినకు కూడా 3 to 4 ఇయర్స్ ఫర్ అలా ఫస్ట్ సక్సెస్, అలాగే నెక్స్ట్ సక్సెస్కి 27 వరకు, 21 to 27, ఆల్మోస్ట్ 6 ఇయర్స్. టీనా దబి అందరికీ బాగా పరిచయం, సో చెప్పాల్సిన అవసరం లేదు, ఇంట్రడ్యూస్ చేయాల్సిన. వెరీ ఫస్ట్ అటెంప్ట్లో తను సక్సెస్ అవ్వడం జరిగింది. 22 ఏజ్లో తిను ఆల్ ఇండియా టాప్ ఫస్ట్ అటెంప్ట్లో సెక్యూర్ చేయడం జరిగింది. తిను పొలిటికల్ సైన్స్ సంబంధించి ఢిల్లీ యూనివర్సిటీలో ప్రిపేర్ అవుతూ ఫస్ట్ ఇయర్ నుంచే డిగ్రీ స్థాయి నుంచే ప్రిపరేషన్ అనేది మొదలుపెట్టి ఈ ఫస్ట్ అటెంప్ట్లోనే సక్సెస్ అవ్వడం జరిగింది. సో తన ప్రిపరేషన్ కూడా ఫస్ట్ అటెంప్టే 22 ఇయర్సే. అలా అని డిగ్రీ తర్వాత స్టార్ట్ చేసి 1 ఇయర్లో సక్సెస్ అయింది కాదు. ఇట్ ఈజ్ ఆల్ అబౌట్ తన ప్రిపరేషన్ ఇంటర్మీడియట్ తర్వాత స్టార్ట్ అయింది. ప్యారల్గా ఒక గ్రాడ్యుయేషన్ జరుగుతూ ఈ సక్సెస్ అనేది తనను తెచ్చుకోవడం జరిగింది విత్ BA పొలిటికల్ సైన్స్. అలాగే మేడం ఇరా సింఘాల్, ఇన్స్పైట్ ఆఫ్ మెనీ ఆర్ట్స్ షీ ప్రీవియస్లీ గాట్ ఇన్ టు ద సర్వీస్. అలాగే ఈ సర్వీస్ రావడానికి ఆల్మోస్ట్ తిను 4th అటెంప్ట్లో సక్సెస్ అవ్వడం జరిగింది. ఐ మీన్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ రావడం జరిగింది. దెర్ ఈజ్ ఏ కోట్ ఆఫ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్, బట్ అట్ ది ఏజ్ ఆఫ్ 31 at the background of BTech Computer Science Engineering, she got into All India first rank at the age of 31. సో ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, దెర్ ఆర్ లాట్స్ ఆఫ్ మిత్స్. 1 ఇయర్లో సక్సెస్ అయిపోవచ్చని కొంతమంది, లేదా డిగ్రీ నుంచి స్టార్ట్ చేయాలా లేదా అనే డౌట్తో కొంతమంది, గ్రాడ్యుయేషన్తో ఒకవేళ స్టార్ట్ చేస్తే 21 ఇయర్స్కి మళ్ళీ జాబ్కి వెళ్ళి తర్వాత రావాలా, కొంత ఎక్స్పీరియన్స్ తెచ్చుకొని రావాలా, లేకపోతే ఎంత టైం పడుతుంది అనేది ప్రాపర్ ఎస్టిమేషన్ లేకుండా చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ వర్క్ చేసుకుంటూ చదవచ్చా లేకపోతే వర్క్ ప్యారల్గా ఎలా చేయొచ్చు, ఇలా లాట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ మనం తీసుకోవచ్చు. కానీ ప్రతి సిచ్యువేషన్కి దెర్ ఆర్ ఎగ్జాంపుల్స్. జాబ్ చేసుకుంటూ సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు, ఈ ఇయర్ ఆల్ ఇండియా 2nd ర్యాంక్. అలాగే జాబ్ వదిలేసి 3 to 4 ఇయర్స్ అయినా అది కూడా ఆల్ ఇండియా ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్స్, IIMs నుంచి IITs నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఈవెన్ దో దే ఆర్ స్ట్రాంగ్, ఇట్ టుక్ 4 to 5 ఇయర్స్ ఆఫ్ టైం. సో అలాగే 6 to 7 ఇయర్స్ ఆఫ్ టైం సక్సెస్ ఇంకా చూడని వాళ్ళు చాలామంది ఉన్నారు ఇదే బ్యాక్గ్రౌండ్స్ నుంచి. సో మనం ఇవన్నీ కూడా ఆలోచించుకొని ప్రిపరేషన్ అనేది ఎప్పుడు కూడా షార్ట్ టర్మ్, ఒక 1 ఇయర్లో ప్రిపరేషన్ అయిపోతుంది అనే ఒక ఫాల్స్ ఇమేజ్లోకి మనం వెళ్ళిపోయి ప్రిపరేషన్లో మనం లైఫ్ని కాంప్లికేట్ చేసుకునే విధంగా కాకుండా, మనం సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ అంటే ఖచ్చితంగా మినిమం 3 to 4 ఇయర్స్ ఆఫ్ టైం పెట్టుకొని దిగి సిన్సియర్గా మన ఎఫర్ట్ ఫస్ట్ డే నుంచి ఇచ్చుకుంటూ వెళ్తే, ఇట్ మైట్ బి ఫస్ట్ అటెంప్ట్లో కావచ్చు, 2nd అటెంప్ట్లో కావచ్చు, సక్సెస్ అయితే మంచిదే. ఒకవేళ కాకపోయినా మనం రిగ్రెట్ అవ్వకుండా మన ఎఫర్ట్స్ని కంటిన్యూ చేస్తూ సక్సెస్ అవ్వడానికి 3 to 4 ఇయర్స్ ఆఫ్ టైం ఖచ్చితంగా పెట్టుకోవాలనేది నా అడ్వైస్. అలాగే ఒకసారి ఈ యావరేజ్ ఏజ్ ఆఫ్ దీస్ ఆల్ ఇండియా టాపర్స్ చూసుకుంటే, ఈ ఏజెస్ అన్నిటికీ యావరేజ్ మనం చూసుకుంటే అరౌండ్ ఇట్ ఈస్ 26.6. సో అరౌండ్ 26 to 27 ఏజ్ ఈజ్ ది సక్సెస్ రేట్ ఆఫ్ ఆల్ ఇండియా టాపర్స్ ఆఫ్ టాప్ 10 టాపర్స్ ఆఫ్ లాస్ట్ 10 ఇయర్స్. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఇమీడియట్గా కోచింగ్ తీసుకుంటే వెంటనే 1-2 ఇయర్స్లో మనం సక్సెస్ అయిపోతాం అనే ఒక ఫాల్స్ బిలీఫ్ని పట్టుకొని మీరు ఈ ప్రిపరేషన్లోకి దిగొద్దు. డూ ప్రాపర్ రీసెర్చ్ అండ్ దెన్ గెట్ ఇన్ టు ప్రిపరేషన్. సో ఫర్ ఎగ్జాంపుల్, ఇదే నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఎర్లీగా సర్వీస్లోకి రావాలనుకున్న వాళ్ళు, సో ఫర్ ఎగ్జాంపుల్ మేడం టీనా దబి అట్ ది ఏజ్ ఆఫ్ 22, ఈ ఇయర్ ఆల్ ఇండియా టాపర్ అనన్య రెడ్డి అట్ ది ఏజ్ ఆఫ్ 22, అలాగే షీ గాట్ ఆల్ ఇండియా ర్యాంక్ 3. అలాగే కోమల్, షీ గాట్ ఇన్ టు 23, 2nd అటెంప్ట్లోనే సక్సెస్ అయింది. షీ స్టార్టెడ్ ప్రిపరేషన్ ఫ్రమ్ డిగ్రీ. టీనా దబి ఫ్రమ్ డిగ్రీ నుంచి ఇంటర్మీడియట్ తర్వాత ప్రిపరేషన్ స్టార్ట్ చేసింది. ఫ్రమ్ ఇంటర్మీడియట్ 10th అయిపోయిన తర్వాత తిను హ్యుమానిటీస్లో అనన్యారెడ్డి ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే ఇంటర్మీడియట్ అయిన తర్వాత నుంచి కోమల్ స్టార్ట్ చేయడం జరిగింది. షీ హ్యాస్ బీన్ అలాటెడ్ ఇండియన్ రైల్వే మేనేజ్మెంట్ సర్వీసెస్ ఇన్ హర్ వెరీ 2nd అటెంప్ట్. అలాగే దెర్ ఆర్ సమ్ ఎగ్జాంపుల్స్ ఆన్ ది ఇంటర్నెట్ హూ గాట్ ఇన్ టు సర్వీస్ ర్యాంక్స్ విత్ ది ఇంటిగ్రేటెడ్ 10th తర్వాత, అలాగే ఇంటర్ తర్వాత
ఈ కోర్సెస్ ఈ ప్రిపరేషన్ని సిన్సియర్గా తీసుకొని హార్డ్ వర్క్ చేసి సక్సెస్ అయిన వాళ్ళు అట్ ది ఏజ్ ఆఫ్ 22-23 ఫస్ట్ అండ్ సెకండ్ అటెంప్ట్స్లో ఉన్నారు. కేవలం గ్రాడ్యుయేషన్ తర్వాత ఇమీడియట్గా మనం 1 year కోచింగ్ తీసుకొని ఫస్ట్ సెకండ్ అటెంప్ట్లో సక్సెస్ అయిపోతున్నాం అంటే చాలా తక్కువ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఒకసారి ఇవన్నీ మీరు స్టడీ చేసి చూడండి. అంటే ప్రిపరేషన్ ఎప్పుడు కొంచెం లాంగ్ టర్మ్ పెట్టుకుంటేనే ఈ లెవెల్ ఆఫ్ ల్యాక్స్ ఆఫ్ ప్రిపరేషన్, థౌజండ్స్ ఆఫ్ మెయిన్స్ ఆస్పిరెంట్స్ని దాటుకుని మనం వెళ్ళడానికి చాలా ప్రెసిషన్తో వెళ్ళాలి. సో డూ ప్రాపర్ రీసెర్చ్ అండ్ గెట్ ఇన్ టు ది ప్రిపరేషన్ అండ్ ఆల్ ది బెస్ట్.